ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. మొట్టమొదటి వచ్చిన భాగమే. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించే వారిగా ఉన్నాం. దేవుడి రాత్రి మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, బైబిలు గ్రంథమందు మనము చూస్తే 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో కూడా పెద్ద గ్రంథము ఏది అనే విషయాన్ని మనం చూస్తే వాస్తవానికి కీర్తన పుస్తకమే. మరి బైబిల్లో చిన్న పుస్తకం ఏదైనా ఉంది అంటే ప్రియులారా, చాలా చిన్న పుస్తకం యోధా పత్రిక ఒకటి కనపడుతుంది. ఇంకా కొన్ని చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. మరి 66 అధ్యాయాలు కలిగిన పుస్తకం ఏదైనా ఉందా అంటే బైబిల్లో ఎవరికన్నా గుర్తుందా అమ్మా? యెషయా గ్రంథం 66 పుస్తకాల కలయిక, 66 అధ్యాయాల కలయిక. అయితే బైబిలు గ్రంథమందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకము ఏదైనా ఉంది అంటే అది యెషయా గ్రంథం. అయితే ప్రియులారా, ఈ 66 పుస్తకాలన్నిటిలో కూడా పెద్ద గ్రంథం అంటే కీర్తన పుస్తకం. ఈ కీర్తన పుస్తకములు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అంటే దరిదాపుగా 150 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలలో భక్తుడైనటువంటి దావీదు వ్రాసినటువంటి కీర్తనలు దరిదాపుగా 73 కీర్తనలు వ్రాశాడు. మిగతా కీర్తనలు ఆసాపు కుమారులు, సొలొమోను, మోషే, ఇలాగూ ఇంకా కొంతమంది భక్తులు వ్రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. అయితే ఈ భక్తుడైనటువంటి దావీదు దరిదాపుగా 73 కీర్తనలు వ్రాసి ఇతడు ఈ 23వ కీర్తనలో ఏమని పలుకుతున్నాడయ్యా అంటే, యెహోవా నాకు కాపరి, నాకు ఏ విధమైనటువంటి లేమి కలుగదు అంటున్నాడు. వాస్తవానికి మనం వాక్యమందు చూస్తే దావీదు యొక్క చరిత్ర ఏమిటి అంటే, వాస్తవానికి దావీదే గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన గొర్రెలను అడవిలో మేపుతూ గొర్రెలకు ఒక కాపరిగా ఉన్నటువంటి ఈ దావీదే ఏమని పలుకుతున్నాడు అంటే, దేవుడే నాకు కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, ఆయనే నాకు కాపరి అని భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలో అంతర్యమును మనం ఆలోచన చేస్తే
అతడు పలికినటువంటి ఈ భావములో, ఈ వాక్య భావములో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఏమిటంటే, ప్రియులారా, దావీదు తనకు కలిగినటువంటి, తాను దేవుని యొద్ద నుండి పొందుకొని ఎరిగి మాట్లాడుతున్న ఈ మాటను మనం ఆలోచన చేస్తే, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. నా కాపరి ఎవరు అంటే, నా దేవుడే నాకు కాపరి. ఆయన నాకు కాపరిగా ఉంటే, నా దేవుడే నాకు కాపరి అయి ఉంటే, నాకు ఎటువంటి లోటు అనేది ఉండదు అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు నాకు కాపరిగా ఉన్న ఎడల నాకు ఎటువంటి లోటుండదు, ఎటువంటి లోపముండదు, ఎటువంటి లేమి అనేటువంటిది ఉండదు. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, బైబిలు గ్రంథములో అంటాడు, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొనునేమో కానీ యెహోవాను నమ్ముకున్న వానికి ఎటువంటి లోటు కలిగేటువంటి అవకాశమే లేదట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే చాలా మంది జీవితాలలో దేవునిని కాపరిగా ఉంచుకొనవలసిన మనము, ప్రియులారా, దేవునిని కాపరిగా ఉంచుకొనకుండా మన ఇష్టానుసారమైన ఉద్దేశములో నడిపించబడతాం. అందుకనే ఈరోజు చాలా మంది కుటుంబాలలో, చాలా మంది జీవితాలలో లేమి లోటు ఎందుకు కనబడుతుంది అంటే, దేవునిని మనకు కాపరిగా చేసుకొనకపోవడం బట్టి మాత్రమే. స్తోత్రం చెప్తారా గట్టిగా. ఈరోజు ఇంకొక మాట నేను చెప్తాను. ఒక విషయం ఏంటంటే, చాలా మంది గృహాలు నిర్మించుకుంటారు. నిర్మించుకున్నప్పుడు ఆ గృహానికి ముందుగా ఒక పేరు రాస్తారు. ఏమనని? యెహోవా ఈ ఇంటికి అధికారని, కాపరని, నానా రకాలైన పేర్లు పెట్టి ఆ ఇంటికి, ప్రియులారా, ఆ ఇంటి మీద పేర్లు మంచి పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు చెక్కిస్తారు. కానీ వారి జీవితాలలో మాత్రం, చెప్పండి, వారి జీవితాలలో మాత్రం దేవుడు కాపరిగా ఉండడు. ఎవరు కాపరిక వీళ్ళకి అంటే, సాతానుడే కాపరి. వాడెటు నడిపిస్తే, ఎటు నడవమంటే అటు నడిపించబడే మనస్తత్వం ఉంటది వారి జీవితాలలో. అందుకనే ఇదిగో దావీదు అంటాడు, నా ఇంటికి మాత్రం, నా జీవితానికి మాత్రం యెహోవాయే కాపరి. ఎందుకని మాట స్పష్టంగా తెలియజేస్తున్నాడు అంటే, అతడు నడచిన నడిపింపు, అతడు ఎరిగిన పరిస్థితులన్నిటినీ గమనములోనికి తెచ్చుకొని, ఆయన నాకు కాపరిగా ఉంటే నా జీవితములో ఎటువంటి లోటు ఉండదు. ఎటువంటి లోటు ఉండదు. అయితే ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని యొక్క తల్లి చాలా ప్రార్థనా పరురాలు. ఆ తల్లి
ప్రియులారా, చిన్న బిడ్డ నుండి ఆ బిడ్డను పెంచుతూ ఎలా పెంచిందంటే, పాలతో పెంచుతూనే, ఆహారముతో పెంచుతూనే, మంచి మంచి భోజన పదార్థములు అతనికి పెడుతూనే, వాటితో పాటు దేవుని వాక్యమును కూడా అతనికి నేర్పుతూ, దైవికమైన క్రమములో అతన్ని పెంచుతూ మంచి చదువు చదివించిందట. చదివిస్తూ ఆమె మొట్టమొదటిగా ఏమని చెప్తుందంటే, నానా, నువ్వు ఎంత చదివినా, ఎంత జ్ఞానవంతుడవైనా, దేవుడు నీ జీవితములో లేకపోతే నీవు ఎంత మాత్రమైన పనికొచ్చే వ్యక్తివి కానే కాదు. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీవు వ్యర్థుడవు అని చెప్పి ఆమె ఏం చెప్పిందంటే, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళుతున్నా, ఏ పని నుండి తిరిగి వచ్చినా, నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. ప్రార్థన చేసుకొని బయలుదేరి మరలా వచ్చి ప్రార్థన చేసుకో. తర్వాత ప్రియులారా, అతడు తన చదువంతటిలో అలాగే తల్లి మాటను జమదాటకుండా చేస్తూ వచ్చాడు. అతడు అనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఆర్మీకి వెళ్ళాలి, ఆర్మీ జాబు చెయ్యాలి అనుకున్నాడు. తల్లిని అడిగితే, నానా, నీవు ఏది ఆలోచించినా దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళు. దేవుడు ఆయన చిత్తములో, నీ జీవితములో ఆయన చిత్తమేమయ్యుందో అది ఖచ్చితంగా జరిగిస్తాడు అని చెప్పింది. సరే తల్లి అని చెప్పి తల్లితో మాట్లాడాడు. ఆర్మీ జాబుకు సెలెక్ట్ అవ్వటానికి ముందుగా ప్రార్థన చేసుకొని వెళ్ళి ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళి ముందుగా ఎగ్జామ్ పేపర్ అక్కడ పెట్టి ముందుగా ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి, ప్రభువా, నీ చిత్తమైతే ఈ ఎగ్జామ్స్ పాస్ అయ్యేటట్లు చేయి, మంచి మార్కులు రావాలి, ఎగ్జాము పాస్ అయ్యి ఈ ఆర్మీ సెలక్షన్లో నేను సెలెక్ట్ అవ్వాలి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినట్లుగానే దేవుడు ఏం చేశాడంటే, అతనికి మంచి ఆర్మీ జాబునిచ్చాడు. ఆర్మీ జాబునిస్తే ప్రియులారా చూడండి, ఆయన ఏ సంవత్సరం అయితే ఆర్మీ జాబుకి వెళ్ళాడో అదే సంవత్సరం యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో ఇతడు కూడా పాలు పొందాలి. తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నువ్వెక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని వెళ్ళు. తల్లి చెప్పిన మాటలు మనస్సులో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న బైబిల్ ఒకటి తీసుకున్నాడు. చిన్న బైబిల్. ప్రియులారా, ఉదయకాలం లేచాడు. ఆ రోజు బయలుదేరి వెళ్ళాలి, బార్డర్లోకి వెళ్ళి శత్రువుల యుద్ధం చేయాలి. ప్రభువా, నేను రావటమే శత్రువుల యుద్ధం చేయటానికి పంపిస్తున్నావు, దేవునికి స్తోత్రం అనుకొని ముందుగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని వెళుతేమని ప్రార్థన చేశాడంటే, అయ్యా, యుద్ధానికి వెళ్తున్నా నేను క్రొత్త, మరి శత్రువులు ఎలాగూ దాడి చేస్తారో నాకు తెలియదు. మరి ప్రారంభ దినాలలో మొట్టమొదటిగా నేను బయలుదేరి వెళుతున్నా, నీవు మాత్రమే నాకు తోడు, నీవే నాకు తోడు, ఏమైనా నీకే స్తోత్రం అనుకొని బయలుదేరాడు. ప్రార్థన చేసుకొని బయలుదేరితే ప్రియులారా, అతడు ఆ యుద్ధములో ఎంతో మంది సైనికులు చనిపోయారంట. ఇతడొక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కారణమేమిటి?
అనే విషయంలో ఆ వ్యక్తి చెప్పుతున్న మాట ఏమిటో తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను కాపాడాడండి. నాతో పాటు వచ్చిన అనేకులు చనిపోయారు, కానీ నా దేవుడు నన్ను బ్రతికించి తీసుకొని వచ్చాడు. అంటే చాలా మంది వారి వారి జీవితాలలో ఎవరినో ఒకరిని ఇదిగో ఆశ్రయముగా, కాపరిగా, లేకపోతే ఏదొక విధంగా పెట్టుకొని నడిపించబడతారు. ప్రియులారా, చాలా మందిని చూస్తాం, వాళ్ళ పెద్దవాళ్ళనో లేకపోతే డబ్బుంటే డబ్బునో రకరకాలుగా వారికి ఆశ్రయముగా నిలుపుకుంటారండి. కానీ ఇతడు చేసిన పని ఏంటంటే దేవుడు తప్ప వేరొకటి ఏమండి ఏది కూడా తన జీవితంలో తన మనస్సులో పెట్టుకోలేదు. కాబట్టి అతడు తిరిగి వచ్చిన తర్వాత అంటున్న నాతో పాటు వచ్చిన అనేకులు చనిపోయారు, అయితే నా దేవుడు నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇప్పుడు దావీదు కూడా అదే మాట చెప్తున్నాడు, యెహోవాయే నాకు కాపరి. అదే విధంగా మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనములో కూడా దావీదు తండ్రి అయినటువంటి యెషయి కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 40వ అధ్యాయము 11వ చరణం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందు పలికిన మాట ఎవరు చెప్పాడు? దావీదు చెప్పాడు. దావీదు తండ్రి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడట. తన మంద ఎవరు? తన మంద ఎవరు? మనమే. కీర్తన పుస్తకములో 95:6, 100వ కీర్తన 3వ వచనములో అక్కడ 2 మాటలు అంటాడు చూడండి. ఆ మాట 95వ అధ్యాయం దయచేసి 6వ వచనం. ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపెట్టువంటి గొర్రెలం. ఏమండి అదే 100వ కీర్తనలో కూడా 3వ చరణం కూడా చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 100వ కీర్తన పేజీ నెంబర్ 504. అక్కడ యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపెట్టువంటి గొర్రెలం. మనము ఆయన ప్రజలము, ఆయన పాలించేటువంటి గొర్రెలము, మనం ఆయన మేపెట్టువంటి గొర్రెలం. ఇప్పుడు మనందరికీ కాపరిగా, ఈ మందకు కాపరిగా ఎవరున్నారంటే మన దేవుడే మనకు కాపరి. మనలోనే కొంతమంది ఏమండి, మనలోనే కొంతమంది మనలోనే కొంతమందికి దేవుడు కాపరిగా లేడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, మనలోనే కొంతమందికి కాపరిగా లేడు దేవుడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం అంటది, దేవుని వాక్యమే గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు మందలోనే ఉన్నాయి అంటాడు. అంటే అవి చూస్తానికి ఎలా ఉన్నాయి? గొర్రెల వలెనే. అవునా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ప్రియులారా ఆయన మందగా, ఆయన మేపెట్టువంటి గొర్రెలుగా ఉంటారో, ఆయన చేతి క్రిందకి, ఆయన నడిపింపులోనికి, ఆయన కాపుదలలోనికి ఎవరైతే వస్తారో వారిని వారు తమ్మును తాము ఆయనకు అప్పగించుకుంటారో వారందరికీ ఆయన కాపరిగా ఉంటాడు. చాలా మంది అప్పగించుకోరు దేవునికి. అవునా కాదా? ఏమండి, రోమపత్రికల అపోస్తలుడైన పౌలు అంటాడు 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ఇదిగో సహోదరులారా, సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలా మంది అప్పగించుకోరు. అవునా? అప్పగించుకుంటారా? అప్పగించుకున్న వాళ్ళు ఏం చేస్తారో అనేది తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ వాక్యము చెబుతున్నటువంటి మాట ఏంటంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుచున్నాడట. ఏమండి, మందను మేపటమే కాదు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి తన రొమ్మున ఆనించుకొన్నాడు. ఏమండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను ఆయన మేపుతున్నాడు. మేపుతున్నప్పుడు ఏమండి, ఇదిగో గొర్రె పిల్లలనట ఒక చోటకి సమకూర్చి వాటినన్నిటినీ ఆయన తన రొమ్మున ఆనించుకుంటున్నాడు. అయితే మరొక మాట 10వ అధ్యాయం యోహాను సువార్త 11వ చరణం కూడా చదవండి. ఒక్క మాట యోహాను సువార్త 10:11లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అంటే గొర్రెల కొరకు, గొర్రెలకు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణమునే పెడతాడు కదా. అయితే ఇక్కడ చిన్న లిటికేషన్ ఏంటంటే, తమ గొర్రెల కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి కాపరికి ఈ గొర్రెలు ఎలా ఉండాలి చెప్పండి. గొర్రెల్లో చాలా రకాలైన గొర్రెలు ఉన్నాయి. చాలా రకాలైన గొర్రెలు, దరిదాపుగా 10 రకములైన గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు అంటే గొర్రెలన్నీ ఒకటే. ఈ గొర్రెల్లో కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయి అంటే, ఏమండి, కొన్ని గొర్రెలు మంచి గొర్రెలు. మంచి గొర్రెలు అంటే ఎట్లా ఉంటాయి చెప్పండి. ఈ గొర్రెల గురించి కూడా ఒకరోజు చెప్తాను నేను. మంచి గొర్రెలు ఏం చేస్తాయి అంటే, తన కాపరి అడుగు జాడలలో నడుస్తాయి. ఏమండి, అక్కడే అంటాడు యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. ఇవి మంచి గొర్రెలు. మరి అలాగే
ఏమండి, చెడ్డ గొర్రెలు కూడా ఉన్నాయి. చెడ్డ గొర్రెల్లో నానా రకాలు, అవి కూడా చెప్తాను. ఎట్లా అంటే, ఒకటి ఏమండి, గొడ్డు గొర్రె అంట. గొడ్డు గొర్రె. గొడ్డు గొర్రె తెలుసుగా? గొడ్డు గొర్రె. గొడ్డు గొర్రె అంటే ఏది? గొడ్డు గొర్రె అంటే ఏంటి? ఇప్పుడు మనకి గేదెలు ఉన్నాయి, మేకలు, గొర్రెలు కూడా ఉన్నాయి కొంతమంది. ఏమంటే బాగా తింటది, బాగా కొవ్వు పెట్టిపోతుంది, కట్టదు, ఏనదు. ఇది గొడ్డు గొర్రె. ఎన్నిసార్లు అన్నా ఏమండి, బైబిల్ గ్రంథంలో దేవుడు అదే సాదృశ్యంగా ఒక మాట చెప్పాడు. ఇదిగో ప్రియులారా, ద్రాక్ష తోటలోనట ఒక అంజూరపు చెట్టును నాటాడంట. అది ఏపుగా పెరిగింది. ఏమండి, ఇదిగో ఏపుగా పెరిగింది, బాగా లావుగా తయారైంది. కానీ ఒక్క ఏట కూడా పండులే కాయనే కాయదట. ఇది గొడ్డు గొర్రె. ఈ గొడ్డు గొర్రె వలన దేవునికి అసలు ప్రయోజనము లేదు. ఉందంటారా? గొడ్డు గొర్రెలు, చాలా గొర్రెలు ఉన్నాయి. సరే, రెండవది దొంగ గొర్రె. దొంగ గొర్రె. దొంగ గొర్రె. ఈ దొంగ గొర్రె వల్ల కూడా చెప్పండి, గొర్రెల్లో చాలా రకాలు ఉన్నాయి అన్నాను కదా. రెండవది దొంగ గొర్రె. ఈ దొంగ గొర్రె ఏం చేస్తుంది? నేను మేకలు మేపాను, మీకు చాలాసార్లు చెప్పాను. మా మేకలన్నిటిలో ఒకటే దొంగ మేక ఉండేది. మా నాన్న తెచ్చినటువంటి 2 మేకలు తెచ్చాడు. 2 మేకల్లో తల్లి పిల్లని తీసుకొచ్చాడు. వాటిని దరిదాపుగా ఒక 6-7 సంవత్సరాలు మన్నయ్య మేపాడు. మన్నయ్య మేపిన తర్వాత ఆ పని నాకు వచ్చింది. తర్వాత ఆ మేకలు మేపే పని ఆ పెద్దయ్యని వెళ్ళిపోయినాయి. వాటి పిల్లలు ఉన్నాయి. వాటి పిల్లల్లో రెండవ మేక పిల్ల దొంగదన్నమాట. దొంగదది. తోలుకొని వెళ్తుంటే ముందు ఇదే ఉండేది. నా సిస్టమ్ ఏంటంటే, డాయ్ అంటే ఆగాలి. అది అయ్యా కూసిని కాసిని కాదు, మేకల పరిస్థితి మీకు తెలియదేం కాదు. వెళ్ళిపోయాయి, ఏదో ఒకటి కొమ్మ కొరికేసేయి, ఆ పూల చెట్లు కొరికేయి, ఏది పడితే అది. ముందెళ్ళి గొడవలు తెచ్చేది ఇలా ఇయే. ఏమండి, వెళ్ళిపోయేవాడు తిట్టులు తిట్టాలంటే ఇవ్వండరంటే మేకలు మేపేవాడు నేను అంట. నిజం, అర్థం కావట్లా? ప్రియులారా, వాటితో ఎంత ఇసుగు చెందేవాడినో, ఇది మాత్రం ముందే దావబట్టి వెళ్తా ఉండేది. అసలు భలే కోపం వచ్చేసేది. దొంగ మేకిది. సరే, అన్నిటిని ఆపేవాడిని, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకునేవాడిని. దాన్నే పట్టుకొని 4 కాళ్ళు పట్టుకుని ఎత్తి రోడ్డుకేసి కొట్టేవాడిని. బ్యా అనేది పేత గరిచేది, సచ్చేది కాదులే, పేత గరిచేది. అంత కోపం వచ్చేది. ఏ విధం చేతనైనా సరే మొత్తం ఒకసాట మేపుతున్నాను అనుకుండేసరికి ఇది మాత్రం ఉండేది కాదు. సాయంత్రానికి బాగా తిని, దొంగ తిండి అంతా తిని ఎంత లావు వచ్చేది పొట్ట. నిజమండి, ఏ రోజు చూసిన మందలో మాత్రం మేయదు. అది మందలో మేసేది కాదు, ఇది దొంగ గొర్రె. ఇట్లాగే చాలా మంది దొంగ గొర్రెలు వలె దేవుని బిడ్డలు మందలో గలవరు, మందలో మేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. వీటి కథ తర్వాత చెబుతాయి. దొంగ గొర్రె, మంచి గొర్రె, వీటి కథలన్నీ తర్వాత చెప్తాను. మూడవదిగా కుంటి గొర్రె. కుంటిది, మందతో పాటు నడవదు. కాపరి కుంటిది కదా అది. చెప్పరే, కుంటిది. కుంటిది కదా, ఈడ్చుకుంటే కుంటి గొర్రె.
మందలో అది మందంతా ఒక చోట ఉంటే ఈ కుంటి గొర్రె ఎలా ఉంటది? ఇది ఎప్పటికైనా శత్రువు చేతిలో పడిపోతుంది. అర్థం కాల? కుంటి గొర్రె యొక్క మందలో ఉంటే మంద వెంట కాపరి ఉంటాడు గనక కాపరి కాపుదలను తప్పించుకొని, ఒకటి దొంగ గొర్రె, రెండవది కుంటి గొర్రె ఎక్కడ ఉంటుంది? మందకు వెలుపట. ఈ రెండు ఏదో ఒక రోజు ప్రమాదంలో పడిపోతాయి. నాలుగవది గొజ్జారిపోయిన గొర్రె. ఎంత మేపినది బలపడదు. ఇలా చాలా రకాలు ఉన్నాయి గొర్రెల్లో. వీటన్నిటిని గురించి దేవుని చిత్తం అయితే ఒకరోజు మాట్లాడుకుందాం, సమయం అనుకూలించదు గనుక. ఇదిగో ప్రియులారా, గొజ్జారిపోయినటువంటి గొర్రె అది ఎంత బలపరచాలన్నా, ఎంత కాపరి ప్రయాసపడ్డా అది గొజ్జారిపోయిన అనుభవములోనే ఉంటుంది. వెనకబడిపోవటమే. ఎందుకని? కారణం ఏంటో తెలుసా? ఏమండి? దేవుని వాక్యములు అంటది, ఈ గొజ్జారిపోయిన గొర్రె యొక్క విశేషత ఏంటంటే, మంద మేసేటువంటి సమయంలో ఇది మేయదు. ఏమండి? మంద మేసే టైంలో మేయదు, అందుకనే అది బలపడదు. ఏమండి? మందను కాపరి ఏ టైంలో మేపుతాడంటే మేపే టైంలో. అందుకని వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. ఇదిగో పగలుండగానే చేయవలసిన పనులన్నీ చేసుకోవాలంట. రాత్రి అయితే అందరూ ఏం చేస్తారు? నిద్రపోతారు. అర్థం కావట్లా? రాత్రి అయితే ఏం చేస్తారండి? నిద్రపోతారు. పగలందరూ పని చేసుకునేటప్పుడే నిద్రపోతారు కొంతమంది. అర్థం కాల? రాత్రి అయిన తర్వాత లెగుతారు వీళ్ళు పెద్ద పనిమంతుల్లాగా. దేవునికి స్తోత్రం. అర్థం కావట్లే? అవును. అట్లాగే అందరు ప్రార్థనకు వచ్చేటప్పుడేమో చెప్పరే, వీళ్ళే గొజ్జారిపోయిన అనుభవంలో ఉన్నవాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలాగ చాలా రకాలైన గొర్రె అనుభవాలు చాలా ఉన్నాయి. యెహోవా నాకు కాపరిగా ఉంటే, ఆ కాపరి నడిపింపులో నేనుంటే నాకు ఎటువంటి ఆపద లేదు, బాధ లేదు, మేత దొరకదన్న సమస్య లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. హల్లెలూయా. ఏమండి? మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం ఆలోచింపజేసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఏ గొర్రె వలె ఉన్నాను చెప్పరే. ఏమండి? ఏ గొర్రె వలె ఉన్నాను నాకు తెలియచే. మంచి గొర్రె ఏం చేస్తుందంటే, సమయానికి కాపరి వచ్చేసరికి సిద్ధపడి ఉంటుంది. కాపరి నడిపింపులు వెళుతుంది, మంచిగా మేత మేస్తుంది, బలపడుతుంది. ఏమండి? ఇదిగో సరి అయిన సమయములో కడతాది, సరి అయిన సమయము లేనతాది, సరిగ్గా కాపరికి లాభం చేకూరుస్తారు. ఇది మంచి గొర్రె లక్షణం. ఇప్పుడు మనలో మంచి గొర్రెలు ఎవరో, కుంటి గొర్రెలు ఎవరో, దొంగ గొర్రెలు ఎవరో, గొజ్జారిపోయిన గొర్రెలు ఎవరో, బక్క చిక్కిపోయిన గొర్రె ఎవరో, జబ్బును పడిన గొర్రె ఎవరో, ఇవన్నీ మనం చూసుకుంటే మనమే గొర్రె వలె ఉన్నామో మనకు తెలిసిపోద్ది. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. అందరూ తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.